ఓం శాంతి 25/12/1969 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. అనాసక్తంగా అయ్యేటందుకు తనువు మరియు మనస్సును తాకట్టు వస్తువులుగా భావించండి. సంపూర్ణ స్థితికి సమీపంగా వచ్చినట్లు ఎలా తెలుస్తోంది? విశ్వ మహారాజుగా ఎవరు అవుతారు? విశ్వ మహారాజు సమీప సంబంధీకులుగా అవ్వాలి అంటే కూడా ఇప్పుడేం చెయ్యాలి? ఇతరుల సంకల్పాలను అర్థం చేసుకునే శక్తి ఎప్పుడు ఉంటుంది? ఈ విషయాలన్నీ బాబా ఇప్పుడు తెలియజేశారు. బాప్ దాదాను ఎక్కడికి పిలిచారు మరియు ఎందువలన పిలిచారు? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? మధువనంలో వచ్చారు, కానీ మధువనంలో కూడా బాబా ఎక్కడికి వచ్చారు? నీ సౌండ్ వినపడుతోందే. పూల తోటలో కూర్చున్నారా లేక సభలో కూర్చున్నారా? బాప్ దాదా ఆత్మల ఆత్మీయతను చూస్తున్నారు మరియు వెనువెంట ప్రతి పుష్పము ద్వారా వచ్చే ఆత్మిక సువాసనను కూడా తీసుకుంటూ ఉన్నారు. బయటి వారు పూల ద్వారా సారాన్ని తీస్తారు, దానిని సెంట్ అంటారు. దాని సువాసన చాలా మంచిగా మరియు మధురంగా ఉంటుంది. మధువనంలో ఉంటూ కూడా ఆత్మిక ప్రపంచంలో విహరిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఆత్మిక రూపంలో ఉంటూ ప్రతి కర్మ చేయాలి. అప్పుడే సర్వీస్లో లేదా కర్మలో వెలుగు వస్తుంది. ఇప్పుడు క్రొత్తదనం కావాలనుకుంటున్నారు కదా, లేక ఎలా నడుస్తున్నారో దానిలోనే సంతుష్టంగా ఉన్నారా? ఎప్పుడైతే ప్రతి కర్మలో, ప్రతి సంకల్పము, మాటలో ఆత్మీయత వచ్చినప్పుడే క్రొత్త వెలుగు వస్తుంది. ఆత్మీయత ఎలా వస్తుంది? ఆత్మీయత సదా స్థిరంగా ఉండటానికి ఏం చేయాలి? ఏమి మారాలి? ప్రతి ఒక్కరూ భిన్న భిన్న విషయాలు వినిపించారు. ముఖ్య విషయాలు అన్నీ అందరికీ పక్కాగా ఉన్నాయి, కానీ ఆత్మీయత ఉండకపోవడానికి కారణం ఏమిటి? నమ్మకస్తులుగా, ఆజ్ఞాకారిగా ఎందుకు కాలేకపోతున్నారు? సంబంధం యొక్క లోపం బాబా అన్నారు. సంబంధంలో కూడా ఎందుకు లోపం వస్తుంది? నిశ్చయ బుద్ధి యొక్క తిలకం అందరికీ పెట్టబడింది. ఆత్మీయత ఎందుకు స్థిరంగా ఉండడం లేదు? ఆత్మీయత స్థిరంగా ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే తమను తాము మరియు ఇతరులను అనగా ఎవరి సేవ కోసం మీరు నిమిత్తమయ్యారో వారిని బాప్ దాదా యొక్క తాకట్టు వస్తువుగా భావించాలి. ఎంతగా మిమ్మల్ని మీరు మరియు ఇతరులను కూడా తాకట్టుగా భావిస్తారో అంతగా ఆత్మీయత వస్తుంది. తాకట్టుగా భావించకపోతే ఏదో ఒక లోపం వస్తుంది. మనస్సులో సంకల్పాలను కూడా మనస్సుని తాకట్టు వస్తువుగా భావించి చేయండి. ఈ తాకట్టు వస్తువును నాది అనే భావం ఇందులో కలపకూడదు. దీనినే మరో మాటలో చెప్పాలి అంటే మీరు ఇతరులకు కూడా చెప్తూ ఉంటారు, నిమిత్తంగా ఉండండి అని. వారికి నిమిత్తంగా ఉండండి అని చెప్తున్నారు, కానీ మీ మనస్సు, తనువు మరియు ఏవైతే నిమిత్త రూపంలో లభించాయో అనగా జిజ్ఞాసులైనా, సెంటర్ అయినా లేక స్థూలంగా ఏ వస్తువులైనా కానీ తాకట్టు వస్తువులుగా భావించాలి. తాకట్టుగా భావించడం వలన అనాసక్తత వస్తుంది, ఆసక్తి ఉండదు, బుద్ధి అటు వెళ్ళదు. అనాసక్తంగా ఉండడం ద్వారా ఆత్మీయత వస్తుంది. ఇంతగా మిమ్మల్ని మీరు పూర్తిగా దీపానికి బలి చేసుకోవాలి. ఎంతగా బలి అవ్వాలి అంటే ఇవి నా సంస్కారాలు అనే మాట కూడా తొలగిపోవాలి. నా సంస్కారము అనేది మరలా ఎక్కడి నుండి వచ్చింది? నా సంస్కారం కారణంగానే ఈ విషయాలన్నీ వచ్చేస్తున్నాయి. నా సంస్కారము అనేది ఎక్కడి నుండి వచ్చింది? సంస్కారమే మారిపోవాలి, అంతగా బలి అయిపోవాలి. సంస్కారమే మారిపోయినప్పుడు మీరందరూ అవ్యక్త చిత్రాలుగా అయిపోతారు. సంగమ యుగం యొక్క సంపూర్ణ స్థితికి చిత్రం ఏమిటి? ఫరిస్తాలు ఏ విశేషత ఉంటుంది? పూర్తిగా తేలికతనం ఉంటుంది. తేలికతనం కారణంగా ఎటువంటి పరిస్థితి అయినా తమ స్థితిని ఆ విధంగా తయారు చేసుకుంటారు. బరువుగా ఉండేవారు ఏ పరిస్థితులలోనూ తమను తాము స్థితం చేసుకోలేరు. ఫరిస్తా యొక్క ముఖ్య విశేషత అన్ని విషయాలలో